ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చర్చికి వెళ్ళేవారంతా దేవుని గురించి తెలుసుకోవాలి. బైబిల్ జ్ఞానం సంపాదించుకుని వెళ్తారా? ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు తప్ప మిగతా సమయంలో బైబిల్ ఎక్కడుందో కూడా తెలియని వారు దేవుని గురించి తెలుసుకోవడానికి చర్చికి వెళ్తారా? వాడుకగా వెళ్ళే క్రైస్తవులు తప్ప దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం తమ ప్రాణాల సహితం ఇవ్వడానికి క్రైస్తవులు ఒక్కరైనా మనకు కనిపిస్తారా? కనీసం చిన్న చిన్న శ్రమలను ఎదుర్కోవడానికి ఇష్టపడని క్రైస్తవులు మన చుట్టూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకోవడంలో ఖచ్చితంగా మనకు సామర్థ్యం ఉంటుంది. నిస్వార్థంగా దేవుణ్ణి ఎవరూ నమ్మలేరు. ముఖ్యంగా దేవుడు మనకు మేలు చేస్తాడు, మనల్ని కాపాడతాడనే ఉద్దేశంతోనే దేవుని నమ్ముతారు తప్ప దేవుని నమ్మితే మనకు ఎలాంటి మేలు జరగదు అనుకుంటే దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదు. నిస్వార్థంగా దేవుని నమ్మటం అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. దేవుని నుండి ఏమీ ఆశించకుండా దేవుణ్ణి నమ్మవచ్చేమో, కానీ దేవుని కోసం ప్రాణాలను పణంగా పెట్టగలిగేంతగా దేవుణ్ణి ప్రేమిస్తారా? దేవుని శక్తి సామర్థ్యాలపై అపారమైన నమ్మకం ఏర్పడడం, దేవుని కోసం ఏమైనా చేయడం సిద్ధపడే మనసు ఏర్పడుతుంది. దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ పాటించవలసి వచ్చినప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రోషం రావడానికి దేవుడంటే వారికి అపారమైన ప్రేమ, భక్తి, విశ్వాసం. దేవునికి ఎంత రోషం ఉంటుందో ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించే వారికి కూడా అంతే రోషం ఉంటుంది. అందుకే రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞ పాటించటానికి, చావటానికి కూడా సిద్ధపడ్డారు. ఈ రోజుల్లో దేవుని పట్ల అంత రోషం కలిగి ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రేమించేవారు ఉన్నారా? ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని ప్రేమించి ఆయన కోసం రోషంతో జీవించే వారిగా ఉందాం. దేవుడు అట్టి భాగ్యత మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందామా? నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మిమ్మలను ప్రేమించేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండగలటానికి సహాయం చేయండి. మీకోసం రోషంగా జీవించగలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి.
వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అనే పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించి మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులు చేయమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.